దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి. ఇది ఈరోజు మనం వినబోతున్న వాక్యం. ఏంటి వాక్యం చెప్పండి తల్లి. ఈరోజు మన టాపిక్ ఏంటి? అయ్యయ్యో. ఇది ఎలా మర్చిపోతారు? అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి. ఎవరు బలవంతులు? ఎందుకు పడిపోయారు? ఎందుకు దేవుని వాక్యములో అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి అనే ఒక అరుపు, ఒక కేక, ఒక ఆర్తనాదము పలకబడింది? ఎవరు ఆ బలవంతులు? ఎందుకు అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి అనే మాటను ప్రభు మనకు వినిపిస్తున్నారు అనే మాటను గురించి ధ్యానించడానికి 2వ మాటగా 1 కొరింథీయులకు రాసిన పత్రికను కూడా ధ్యానం చేసి మనం ఈ 2 మాటలను బట్టి ఆ బలవంతులు ఎవరో ధ్యానం చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి 13 వరకు అందరూ తీయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి 13 వచనం వరకు చదవండి అమ్మా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయుడు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాటలు. మీరు నిజంగా మనసు పెట్టి వింటే ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని ప్రభు మనకు అందించునుగాక. ఈరోజు మనకు మూలవాక్యాలు 2. మొదటి మూలవాక్యం అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి. 2వది తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి, చూసుకోవాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ చదవబడిన 1 కొరింథీయులకు రాసిన పత్రికను ఆ వచనాన్ని కొంత మనం క్షుణ్ణంగా ధ్యానించగలిగితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమనుందంటే, ఈ సంగతులు వారికి దృష్టాంతాలుగా అని రాయబడింది. ఏ సంగతులు వారికి దృష్టాంతాలుగా అని అడిగితే, మన పితరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని సహాయముతో ఐగుప్తి అనే బానిస దేశమును విడిచి కానాను అనే వాగ్దాన దేశానికి వారి ప్రయాణమై వెళుతున్నప్పుడు వారి ప్రయాణ కాలంలో దగ్గరగా 6 లక్షల మంది కాల్బలం సిద్ధపరచబడ్డారు బయటికి వచ్చి. కానీ తిరిగి దేవుడు వాగ్దానము చేసిన కానాను దేశానికి మాత్రం 2 మాత్రమే అడుగుపెట్టారు. ప్రవేశించిన వారు కొన్ని లక్షల మంది, కానీ ఎక్కడైతే ప్రారంభించబడ్డారో వారిలో నుంచి 2 వ్యక్తులు మాత్రమే కానానులో అడుగుపెట్టారు. అనేకులు అరణ్యములో రాలిపోయారు. వారి పిల్లలు అడుగుపెట్టారు. అనేక సందర్భాల్లో వారు సనగడం చేత, దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడడం చేత, దైవ కార్యాల విషయంలో గొనగడం చేత, అనుమానించడం చేత, సర్ప కాటు వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల, మరికొంతమంది దేవుడు దాచుకోవద్దు అని చెప్పిన మన్నాను దాచుకొని తినుట ద్వారా, ఈ విధమైన కారణాల చేత మన పితరులు అరణ్యములోనే కూలిపోయిరి. ఈ దృష్టాంతములన్నీ ఏ దృష్టాంతాలు? మన పితరుల జీవితంలో ఐగుప్తు దేశం మొదలుకొని కానాను వరకు జరిగినటువంటి ఈ దృష్టాంతములు, ఈ సంఘటనలన్నీ కూడా
వారికి సంభవించినవన్నీ కూడా దేవుడు మనకు ఎందుకొరకు మనకు తెలియపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడయ్యా అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అన్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, ఎప్పుడో జరిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడో జరిగిన కార్యాల గురించి ప్రభు మనకు ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు అని అడిగితే, అమ్మా, మన పితరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని నడిపింపులో వారు ఐగుప్తు దేశం నుంచి కానాను యాత్రకు సిద్ధపడి వస్తున్నప్పుడు వారు కలిగినటువంటి ప్రతి సంఘటనను, ప్రతి దృష్టాంతాన్ని ఇప్పుడు మనకెందుకు దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే, మనము ఏ స్థితిలో ఉన్నామయ్యా అంటే, మనమున్నది యుగాంతము. దేవునికి స్తోత్రం. హైందవ సహోదరులు అంటున్నారు, ఇది ఏ యుగం అయ్యా అంటే కలియుగము అంటున్నారు. అనేక యుగాలు దాటొచ్చేసాము. త్రేతాయుగము, ద్వాపర యుగము, అన్ని యుగాలు దాటేసాము. ఇప్పుడు కలియుగము, ఇది ముగింపు యుగము. వాక్యం అంటుంది, అయ్యా ఇది ఏ యుగము అనే దానికంటే మనము యుగం యొక్క అంతములో ఉన్నాం. రీసెంట్గా న్యూస్ వాళ్ళు చెప్పారు, 2000 సంవత్సరం, 2020 సంవత్సరం, 2010 సంవత్సరం, 2000 సంవత్సరం యుగాంతాలు అన్నారు. వాళ్ళు చెప్పిన ఏ టయానికి యుగాంతరము చెప్పరేంటి? రాలేదు. ఇంకా చెప్పడం మానేశారు. ఏంటంటే యుగాంతం అయితే వస్తుంది, ఎప్పుడవుతుందో మాకు క్లారిటీ లేదు అని మానేశారు. దేవుని వాక్యం అంటుంది, అయ్యా ఈ దృష్టాంతాలు మీకెందుకు చెప్పబడుతున్నాయి అంటే, ఓ మానవుడా, నువ్వు యుగాంతములో ఉన్నావు, యుగము అంతరించబోయే యుగాంతములో ఉన్నావు. అతి త్వరలో రెండవ రాకడలో ఇదిగో వధువు సంఘముగా, కన్యకగా సిద్ధపడిన సంఘాన్ని లేవనెత్తికి వెళ్ళడానికి, తీసుకువెళ్ళడానికి వరుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడే రాబోతున్నాడు. గనుక సంగమా, మనము యుగాంతములో ఉన్నాము గనుక ఇవి నీకు హెచ్చరికలుగా ఉన్నాయి. మన పితరులకు జరిగినటువంటి దృష్టాంతాలు ఎందుకు మీకు చెప్పబడుతున్నాయి అంటే, అవి మీకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నా జనాంగమా, నా ప్రజలారా, నా పేరు పెట్టబడిన వారిలారా అని పిలిచిన వారికే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఈ రీతిలో వారు పాము కాటు చేత లేకపోతే రకరకాల పరిస్థితుల చేత వారు పడిపోయినప్పుడు, ఇదిగో ఇలా యుగాంతములో బ్రతుకుతున్న నీవు ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి అని బుద్ధి చెప్పడానికి ఇవన్నీ మీకు తెలియచేయబడ్డాయి అని చెబుతూ ఒక హెచ్చరిక మాట చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకూడనట్లు జాగ్రత్తగా ఉండాలి. బలంటూరు పాస్టర్ గారండి, నేను ప్రార్థన బాగా చేస్తానండి, సంతోషం. నేను బైబిల్ బాగా చదువుకుంటానండి, సంతోషం. నేను దైవుని పరిచయలో చక్కగా పాలు పొంపులు పొందుతానండి, సంతోషం. ఇక దైవ కార్యాలు అవి ఇవి 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 వీటన్నిటిని బట్టి నేను దేవుళ్ళలో చక్కగా నిలబడ్డాను, వెరీ గుడ్. అయితే నువ్వు నిలబడ్డావు కదా, అయితే ఏ స్థితిలో కూడా నువ్వు పడిపోకుండా జీవితంలో కొన్ని పొందుకోవడం చాలా సింపుల్. రక్షణ ఉచితంగా వచ్చింది. దేవుని ఆత్మ ఎంతో అద్భుతంగా ప్రభు కృప వల్ల మనం రక్షణ ఉచితంగా పొందాం. దేవుని ఆత్మను పొందుకున్నాం, దైవ నడిపింపును పొందుకున్నాం, చక్కని సంఘాన్ని పొందుకున్నాం, చక్కని సహవాసాన్ని పొందుకున్నాం, చక్కని ప్రార్థన జీవితాన్ని పొందుకున్నాం. పొందుకోవడము ఎంత సింపుల్గా పొందుకున్నారో దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయాసపడాలి. నిలబెట్టుకోవడానికి ఒకరోజు నేను రాజమండ్రిలో ఒక చోట వాక్యం చెప్తాకు వెళ్ళాను. నా ముందు పాస్టర్ గారు వాక్యం అందించడానికి వచ్చారు, ఆరాధన చేయడానికి వచ్చారు. ఆయన ఆరాధన తర్వాత నాది వాక్యం. ఆయన వస్తూ కొంతమంది వాళ్ళ విశ్వాసాలు తీసుకొచ్చారు. ఈయన ఆరాధన చేస్తున్నప్పుడు వారి విశ్వాసాలకు ఉన్నవారు కొంతమంది ఆరాధనలో అరుస్తూ, కేకలేస్తూ, గొంతులేస్తూ, ఇక రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యగారు ఇప్పుడు ఆరాధనలో మా దేవుని బిడ్డలు పొందుకున్న అనుభవాలు సాక్ష్యాలుగా చెప్తారు అని చెప్పి అన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు మైక్ తీసుకొని ఎంతగానో అన్నయ్య గారు అద్భుతంగా మమ్మల్ని ఆరాధన నడిపించారు, దేవుని ఆత్మ మమ్మల్ని తాకింది, దేవుడు మమ్మల్ని స్పర్శించాడు, దేవుని స్వరం మేము విన్నాము, అది ఇది అని చెప్పి అద్భుతమైన సాక్ష్యాలు వారు చెప్పారు. ఆశీర్వాదకరం, చాలా బాగుంది. ఆ తదుపరి వాక్యానికి నాకు ఇచ్చారు. మరి మనం కుదురుండం కదా, మైక్ అందుకున్న తర్వాత అద్భుత సాక్ష్యాలు విన్నాం, చాలా సంతోషం అమ్మ. అయితే ఒక మాట వినండి, దేవుని మహాకృపను బట్టి ఈ అనుభవాన్ని, ఈ అనుభూతిని వీరు పొందుకున్నారు. పొందుకోవడం ఎంత అద్భుతమో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కుమారుడా తిమోతి, నీవు కలిగిన రక్షణను కాపాడుకున్నటకు నువ్వు ప్రయాసపడు.
అది ఏ కారణం చేత మలినము కాకుండా, ఇదిగో రక్షణ వస్త్రము మురికి వస్త్రంగా మారకుండా నీ సాక్ష్యాన్ని, నీ భక్తిని, నీ ఆత్మీయతను, నీ విశ్వాసతను, నీ యవ్వనను కాపాడుకోవడానికి ప్రయాసపడు. నువ్వు పొందుకోవడం ఎంతో సింపులో, దాన్ని కాపాడుకోవడానికి గమ్యము వరకు ప్రయాస పడాలి. ఈ ఆత్మీయ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండిపోతాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో అనేక ఉడుదుడుకులు, అనేక శోధనలు, అనేక పరీక్షలు వస్తాయి పడేయడానికి. ఎందుకంటే చాలామంది అంటారు, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరండి. నిజమే, నిన్ను ఎవరు పట్టించుకునేవారు లేరేమో, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నిన్ను ఇద్దరు పట్టించుకుంటారు ప్రతిరోజు. ఏంటో తెలుసా? ఒకడు సాతాను, ఒకడు దేవుడు. సాతాను పని ఏంటయ్యా అంటే నిన్ను మాటల్లో పడేయాలి, విశ్వాసంలో పడేయాలి, ఆత్మీయతలో పడేయాలి, నిరీక్షణలో పడేయాలి, పవిత్రతలో పడేయాలి, చూపుల్లో పడేయాలి, మాటల్లో పడేయాలి. సాతాను యొక్క ఒకే ఒక పని నిన్ను అన్ని రీతిలుగా పడేయడమే వాడి పని. కానీ దేవుని పని ఏంటంటే నువ్వు ఎప్పుడు పడిపోయేలా ఉన్నావో అప్పుడు లేపడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ నిన్ను లేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పడిపోకుండా నిలబెట్టే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ప్రతి క్షణము పడేసే ప్రయత్నం సాతానుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పడగొట్టే సాతానుడు శోధిస్తాడు, నిలబెట్టే దేవుడు పరీక్షిస్తాడు. టెక్స్ట్ అండ్ టెంప్టేషన్, దేవుడు పరీక్షిస్తాడు. శోధనకు అనుమతిస్తాడు కానీ దేవుడు శోధించడు. శోధించేవాడు సాతాను, పరీక్షించేవాడు చెప్పరేంటమ్మా. ఉదాహరణ, మీరు దారంటే వెళుతున్నారు. దారంటే వెళుతున్నప్పుడు అనుకోకుండా మీ కళ్ళ ముందు డబ్బు కనపడింది, డబ్బులు కనపడ్డాయి. ఇప్పుడు అక్కడ మీరు శోధింపబడ్డారా, పరీక్షింపబడ్డారా? బోధింపబడ్డారా, పరీక్షింపబడ్డారా? పరీక్షింపబడ్డాం. మరి మనసు ఏమంటుంది? బలంటి దానివి, ఎంత చేదస్తపుర్రాలు కాకపోతే డబ్బులు ఎవరికి చేదు, ఆడికి రాతలేదు పడేసుకున్నాడు, నీకు రాత బాగా ఉంది, లేచిన వేళ విశేషం, నీకు రాసి పెట్టి ఉంది, బలంటి దానివి, ఎందుకు ఉపయోగపడవు, తీసుకో అంటే. కొన్ని సందర్భాల్లో శోధన మాత్రమే వస్తుంది, కొన్ని సందర్భాల్లో పరీక్ష మాత్రమే వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో శోధన పరీక్ష కలిసి వస్తుంది. సాతానుడు శోధిస్తూ తీసుకో అంటాడు, దేవుడు పరీక్షిస్తూ నిలబడతాడా లేదా అని చూస్తాడు. కాబట్టి ఈ వాక్యం చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, చూడండి, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ విధమైన శోధన మీకు సంభవించలేదు. దేవుణ్ణి నమ్ముకున్నాక పాస్టర్ గారు శోధనలు ఎక్కువైపోయాయండి, దేవుణ్ణి నమ్ముకున్నాక బాప్తిసం పొందాక చాలామంది అంటారు కష్టాలు ఎక్కువైపోయాయండి, ఇబ్బందులు ఎక్కువైపోయాయండి, శోధనలు ఎక్కువైపోయాయండి. అమ్మ, ఏ కారణం నువ్వు చెప్పినా వాక్యము చెప్తున్న మాట ఏమిటంటే, సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏ శోధన నీకు రాలేదు అంటున్నాడు. చూడండి ఏమని రాయబడింది అయ్యా అంటే, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధించడు కదా, శోధింపబడనీయడు. నీ ఓర్పు ఎంత, నీ సహనం ఎంత, నీ నిరీక్షణ ఎంత, నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలుగుతావు, ఎంతవరకు నిరీక్షించగలుగుతావు, ఎంతవరకు ఓపికగా ఉండగలుగుతావు అని దేవుడు నీ సహనాన్ని, నిరీక్షణను, ఓపికను దేవుడు పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో కోపం పుట్టే సంఘటన వస్తుంది, కోపం కలుగుతుంది. దేవుడు ఆ కోపాన్ని నువ్వు బయటికి ఎంతవరకు వ్యక్తపరచకుండా నీ లోపల ఆ కోపాన్ని నువ్వు అదుపు చేయగలుగుతావా అని దేవుని ఎంకలా చూస్తూ ఉంటాడు. ఎంతవరకు ఆపగలుగుతావు కోపాన్ని, ఎంతవరకు నోట్లో మాట జారకుండా ఆపగలుగుతావు, ఎంతవరకు అని చెప్పి కొన్ని సందర్భాల్లో దేవుడు నీ కోపాన్ని, నీలో కలిగేటువంటి భావోద్రేకాలను అదుపు అంతవరకు ఉంచుకోగలుగుతావు అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ చివరి క్షణం వరకు నిన్ను పరిశోధిస్తూనే ఉంటాడు. అయితే బైబిల్ అంటున్న మాట ఏమిటయ్యా అంటే, దేవుడు ఆ శోధనలో కూడా నేను విడిచిపెట్టడు. కానీ చూడండి రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, సహింపదగినట్లు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గమును కలగజేస్తాడు. ఆమెను చెప్పండి. శోధింపబడుతున్నావు, కళ్ళ ద్వారా శోధింపబడుతున్నావు. వెంటనే దేవుని ఆత్మ అంటది, ఇలా చూస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. ముందు నీ చూపు తిప్పుకో, ముందు నీ మాట తిప్పుకో, ముందు నీ ఆలోచనలు తిప్పుకో, ముందు నీ అడుగులు తిప్పుకో అని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ నువ్వు శోధింపబడుతున్న స్థితి నుంచి పక్కకు వెళ్ళడానికి దేవుడు మరొక మార్గాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అని చెబుతూ ఈ రెండు మాటలు మాకు చెప్పారు. ఏంటయ్యా అంటే, శోధింపబడిన వాడు ఎలా ఉండాలి అంటే తాను పడిపోకుండా చూసుకోవాలి. మొదటి మూలవాక్యం ఏంటయ్యా అంటే, అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి.
అయ్యా ఎవరి మాట చెప్పారు, ఎందుకు ఇంత మాటని చెప్పారు అయ్యా అంటే, దావీదు భక్తుడు ఒక వార్త విన్నాడు. ఏమని వార్త అంటే, అయ్యా ఫిలిస్తీన్ల చేతిలో ఇదిగో యుద్ధము జరిగినప్పుడు ఇదిగో సౌలు రాజు యుద్ధంలో చనిపోయాడంట, అతని యొక్క కుమారులు 3 చనిపోయారంట, అతడి ఆయుధాలు మోసేవాడు కూడా చనిపోయాడంట. అయ్యా నీకు శత్రుశేషం లేకుండా పోయింది, ఇది నువ్వు సంతోషపడాల్సిన విషయం. నిన్ను వెంటాడుతున్నవాడు చచ్చిపోయాడు, అతని తర్వాత రాజుల వలసిన బిడ్డలు కూడా చచ్చిపోయారయ్యా. నీకు మార్గము సరళము చేయబడింది, నీకు ఏ అడ్డు అదుపు లేదు, నువ్వు నేరుగా వారి శవాల మీద నడుచుకుంటూ సింహాసనం ఎక్కొచ్చు అనే శుభవార్త దావీదుకి విన్నప్పుడు వెంటనే అతను సంతోషపడకుండా గుండెలు బాదుకుంటూ అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరు బలవంతులు, ఎందుకు పడిపోయారు? అలాంటి అనుభవం మనకు వస్తే మనం ఏం చేయగలగాలి? ఎందుకు బలవంతులు పడిపోవలసి వచ్చింది అనే సందర్భాన్ని ప్రభు చిత్తమైతే బహుశా సమయాన్ని బట్టి 3 వ్యక్తులను, మీకు 3 బలవంతులు ఉన్నవారు బైబిల్ గ్రంథంలో ఎలా పడిపోయారో దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో బలవంతుడు అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? బలంటారండి పాస్టర్ గారు, యెషయా ప్రవక్త ముందే చెప్పాడు కదా, బలవంతుడగు దేవుడు అన్నాడు కదా. యేసు ప్రభు వారు బలవంతుడే. వ్యక్తులు మనుషుల దగ్గరకు వచ్చేసరికి బైబిల్ గ్రంథంలో బలమైన వ్యక్తి ఎవరున్నారు? సంసోను. బైబిల్ గ్రంథంలో మాట్లాడండి అమ్మా, బైబిల్ గ్రంథంలో బలమైన వ్యక్తిగా నిలబడిన వాడు సంసోను. విందాం, ఆ బలవంతుడైనటువంటి సంసోను ఎలా పడిపోయాడు వినే ప్రయత్నం చేద్దాం. మన టాపిక్ ఏంటి? అయ్యయ్యో, మీరు మొదటి మాట వదిలేస్తున్నారు. అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి. ఎవరు ఆ బలవంతులు? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీరు బలవంతులా బలహీనులా? బాలంటారు పాస్టర్ గారు, ఒక అరగంట టిఫిన్ ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడిపోతాం, 1 గంట నడిస్తే పడిపోతాం. మేం బలవంతులమేంటి? మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆయాసం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. మేం బలవంతులమేంటి? ఈ మట్టి కటం ఎప్పుడో బలహీనమైపోయింది, మేము బలహీనులమే. సరే, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. బలవంతులు పడిపోయిరి అనే మాటలో మొదటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనము సంసోను గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో 2 దంపతులను దేవుడు దీవించి వారికి దేవుడు తన దూత ద్వారా దర్శనమిచ్చి, అయ్యా దేవుడు మీ గర్భములో నుంచి తన ప్రజలను కాపాడేందుకు, తన ప్రజలను నడిపించేందుకు ఒక న్యాయాధిపతిని మీ గర్భములోంచి పుట్టించబోతున్నాడు. అతని పేరు సంసోను. ఆ బిడ్డను మీరు ఎలా దేవుని కొరకు నాజీరు చేయాలి అంటే, అమ్మా ఆ బిడ్డను నువ్వు కనేంత వరకు చాలా పవిత్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు. నువ్వు మద్యము కానీ ద్రాక్షరసము కానీ త్రాగకూడదు. ఆ బిడ్డను నువ్వు ప్రసవించిన తర్వాత, కన్న తర్వాత ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా పెంచాలంటే, అతని యొక్క తల వెంట్రుకల్లో దేవుని అభిషేకం ఉంది, అతని బలం అతని తల వెంట్రుకలే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని తల మీద క్షవరము చేయకూడదు. అతని తల, అతని అభిషేకము, అతని బలము అతని తల వెంట్రుకల్లో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే భక్తుడైన దావీదు గారు అంటారు కదా, నా తలను నూనెతో నా తల నీవు. ఇప్పుడు చెప్పండి, అభిషేకం ఎక్కడ ఉంటుంది? చెప్పరేటమ్మా. ఈ వాక్యం చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారండి ఈ వాక్యం మీ అందరికి వర్తిస్తుంది కానీ నాకు వర్తించదేంటి అన్నాడు. అంటే నాకు బట్టతల కదా. నూనెతో నా తలంటి ఉన్నావు అన్నావంటే అసలు తలంటూ ఉంటేనే కదా అభిషేకం ఉండేది. నాకు నాకు వెంట్రుకలు లేవు, నాకు గుండు, కాబట్టి వాక్యం నాకు వర్తించదంటే, అయ్యా నువ్వు పొరపాటును అర్థం చేసుకున్నావు. నూనెతో నా తలంటి ఉన్నావంటే నీ వెంట్రుకలు కాదు, నీ తలంపులు అభిషేకించాడు, నీ తలంపులని అంటాడు. దేవునికి స్తోత్ర. దేవుని అభిషేకం ఉండేది నీ వెంట్రుకల మీద కాదు, నీ తలంపుల్లో. ఆమేన్. నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద, నీ నిర్ణయాల మీద, నీ ఉద్దేశాల మీద ఇదిగో నూనెతో నా తలంపులను అంచావు ప్రభువా, నూనెతో నా తలంపులను నీవు కడిగావు, అభిషేకించావు అని చెప్పడానికి భక్తుడు నూనెతో నా తలంపులను నీవు అంటి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు తన దూత ద్వారా, అతని తల వెంట్రుకల్లో అతనికి బలముంది కనుక అతనికి క్షవరము చేయకూడదు. అతన్ని దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడిగా, పవిత్రమైన వాడిగా చక్కగా అతన్ని పెంచాలి. అతడు బలవంతుడిగా మారుతాడు, ఫిలిస్తీన్ల చేతి నుంచి నా ప్రజలను అతడు కాపాడుతాడు, ఇతడు న్యాయాధిపతిగా మారతాడు అని దేవుడు సంసోను గురించి చెప్పాడు తల్లిదండ్రులకు. మరి దేవుని దూత చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల బిడ్డను చక్కగా పెంచారు.
ఈ సంసోను యవ్వన వయసు వచ్చిన తర్వాత దేవుడు అతన్ని ఎంతటి బలవంతునిగా మార్చాడంటే, అతని బలాన్ని గురించి 2-3 దృష్టాంతాలు మీకు చెప్పాలంటే, మొట్టమొదటిగా ఆ సంసోను ఒకరోజు తిమ్నాతు అనే ప్రాంతానికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. అమ్మగారి నాన్నగారిని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్ళాడు. అమ్మ నాన్న ముందు నడుస్తున్నారు. ద్రాక్ష తోట గుండా తిమ్నాతు గ్రామానికి వెళుతున్నాడు పెళ్లి చూపులకి. అలా వెళుతున్నప్పుడు ఇతనికి ఎదురుగా ఒక కొదమసింహం వచ్చింది. వెంటనే అతడు దానితో పోరాడి వాక్యము చెప్తున్న మాట ఏమిటంటే, ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు కొదమసింహము 2గా చీల్చి పడేసి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనం ఒక చిన్న పని చేస్తే అది న్యూస్ పేపర్లకి మొత్తం ఊరంతా తెలిసిపోద్ది. కానీ అతడు కొదమసింహము 2గా చీల్చేంత బలము, అభిషేకము తన మీదకి వచ్చినా అతడు దాన్ని చీల్చి చంపి పక్కన పడేసిన అది ఎవరికి చెప్పలేదంట. కార్యక్రమం అయిపోయింది. మరలా వచ్చాడు. మరలా అత్తగారింటికి వెళ్ళే టైంలో, పెళ్ళి అయిపోయింది కదా, భార్యను తీసుకొత్తకే అత్తగారింటికి వెళ్ళే టైంలో మళ్ళీ అదే దారి గుండా వెళుతూ అనుకున్నాడంట, ఒకసారి నేను పెళ్లి చూపులకి ఇదే దారి గుండా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సింహాన్ని చీల్చి పడేశాను కదా, అది ఏముందో ఎలా ఉందో చూద్దాం అని చెప్పి తన భార్య దగ్గరికి వెళ్ళే టైంలో మరలా అతడు ఏం చేశాడే అంటే, ఆ మార్గం గుండా వెళుతూ ఆ సింహాన్ని చూశాడంట. దాని కళేబరములో తన డొక్కల్లో ఒక తేను పొట్టు పట్టుందంట, చచ్చిపోయిన శవం మధ్య. మీకు అర్థం కాలేదా? సింహాన్ని చీల్చి పక్కన పడేశాడు. ఆ చనిపోయినటువంటి కళేబరం యొక్క ఆ డొక్కల్లో ఒక తేనె పొట్టు పట్టుందంట. ఇతడు వెళ్ళాడు, ఆ తేనె పొట్టు తింటా అత్తగారింటికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అతని బలాన్ని గురించి చెప్పడానికి ఇది ఒక దృష్టాంతము, ఒక సంఘటన. రెండవది, ఫిలిస్తీన్ల యొక్క పంటలు బాగా పండాయి అంట ఆ సంవత్సరం. ఈ ఫిలిస్తీన్ల పంటలు అద్భుతంగా వారి శత్రువుల పంటలు పండడం చూసి ఎలాగైనా ఆ పంటను నాశనం చేయాలి అన్న ఆలోచనతో ఇతడు తన చేతులతో 300 నక్కలు పట్టుకున్నాడంట. మన ఇంట్లో కోడిపిల్ల దొరకదు మన చేతికి. 300 నక్కలు పట్టుకొని, నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. 300 నక్కలు పట్టుకుని ఒక నక్క తోకకి ముడేసి మధ్యలో కాగడా పెట్టాడంట. అలా 300 నక్కల్ని ఫిలిస్తీన్ల పంట పొలాల్లో కుదిరాడంట. వాళ్ళ పంట అంతా నాశనం అయిపోయిందంట. ఇది చూసిన ఫిలిస్తీన్లు ఇతన్ని బతకనివ్వకూడదని చెప్పి వేలాది మందిగా సంసోను మీదకి వచ్చేసారంట. అతని దగ్గర ఏ ఆయుధం లేదు. ఆ పక్క ఈ పక్క చూశాడు. ఆ పక్కన చచ్చిపోయిన ఒక గాడిద కనపడింది. ఆ గాడిద దగ్గరికి వెళ్ళాడు. మొత్తం ఇలా కదిపి చూశాడు. ఏది పనికొచ్చేలా కనపడతలేదు. ఒక దవడ ఎముక కనపడింది. ఆ దవడ ఎముక తీసుకుని కొన్ని వేల మందిని కొట్టి, చాలు 3 చాలు చెప్పుకోగలిగిన బోల్ని ఉన్నాయి. కొదమసింహమును 2గా చీల్చి పడేశాడు. 300 నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల పంట పొలాల మీద కుదిరేశాడు. మూడవదిగా అతడు ఒక దవడ ఎముకతో, పచ్చి దవడ ఎముకతో కొన్ని వేల మంది ఫిలిస్తీన్లను 3000 మందికి పైనే కొట్టి చంపేశాడు. ఇంతటి బలవంతుడకు సంసోనును అదుపు చేయడము ఫిలిస్తీన్ల సర్దారులు ఎవ్వరి వల్ల కాలే. సంసోను అని పేరు వినపడితే వీళ్ళకి రాత్రులు జ్వరం వచ్చేసేది, రాత్రులు నిద్రపట్టేది కాదు. ఎందుకంటే సంసోను బలవంతుడురా, అతన్ని ఎదిరించడం మన వల్ల కాదు, అతని బలాన్ని తట్టుకోవడం శక్తి మన వల్ల కాదు అని ఫిలిస్తీన్లు సంసోను పేరు చెబితే భయపడిపోయేవారు. వాళ్ళు అనుకున్నారంట, ఇతడు ఎంత బలవంతుడిగా ఉన్నాడే, ఇంత శక్తివంతుడిగా ఉన్నాడే, ఇతన్ని బలాన్ని అదుపు చేసే శక్తి మనం వేలాది మందిగా మనం వెళుతున్నా అతన్ని ఏమాత్రం మనం అదుపు చేయలేకపోతున్నామే, ఇతడు ఎంత గొప్ప బలవంతుడు అని చెప్పి అతని బలాన్ని బట్టి ఫిలిస్తీన్ల సైన్యం అంతా భయపడేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా లేదా? అంతటి బలాన్ని ఇచ్చాడు ఎవరికి దేవుడు? చెప్పండి తల్లి. సంసోనుకి దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు. ఈరోజు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బలవంతులా బలహీనులా? అదే మాట, మేము బలహీనులమేనండి. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, ఎక్కిళ్ళు లాక్కుపోయినా, అదొచ్చినా ఇదొచ్చినా దేనికైనా మాకు భయమేనండి, మేము బలహీనులమే. కానీ పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు క్రీస్తునందు నేను. అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ, ఓ యవనస్తుడా తిమోతి, నువ్వు బలహీనుడవే, అయితే ఒక మాట గుర్తుపెట్టుకో. ఏంటి అంటే త్వరగా చేయండి. మా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, నాకు కొంత త్వరగా రిఫరెన్స్ అందించే ప్రయత్నం చేయండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు తన తిమోతికి చెప్తున్నమాట, నా కుమారుడా తిమోతి, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి.
నా కుమారుడా తిమోతి, ఇదిగో నువ్వు యవ్వన వయసులో ఉన్నావు కాబట్టి పాస్టర్ గారండి నేను వయసులో ఉన్నానండి, నేను బలవంతున్నండి, నేను శక్తివంతున్నండి, నలుగురినైనా లేపగలదనండి అని అనుకున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈ బలం ఎల్లకాలం ఉండేది కాదు. ఈరోజు నలుగురు ఎత్తిపడేసి నిన్ను ఒకరోజు నలుగురు ఎత్తాల్సి వస్తుంది. వయసు పెరిగే కొలది ఏం తగ్గిపోద్ది ఒంట్లో? చెప్పరేటమ్మా. మనిషి అంట తన జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని ఆహ్వానించాలంట. ప్రతిదాన్ని ఆహ్వానించాలి, ప్రతిదాన్ని గౌరవించాలి. కష్టం వస్తుందా? దేవా నీకు వందనాలు, కష్టం నువ్వే కదా పంపించో, నేను ఆహ్వానిస్తాను. బాధ కలిగిందా? నీకు వందనాలు, ఈ బాధ నువ్వే కదా పంపావు, అయితే దాన్ని నేను ఆహ్వానిస్తాను. నువ్వు పంపావంటే దీని వెనకాల ఏదో నాకు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను దేవుణ్ణి బట్టి ఆహ్వానించగలిగిన వాడే దాని ఫలాన్ని కూడా పొందుతాడు. మరొక మాట చెప్పి ముందుకెళ్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నీ వయసును సైతం నువ్వు గౌరవించాలి. దేన్ని గౌరవించాలి? అన్ని గౌరవిస్తే ఇది గౌరవించం అని చెప్పేసి అది కనపడకుండా రకరకాల డబ్బాలు వాడేస్తాం. ఏ డబ్బాలో? రంగు డబ్బాలు. మొన్న నేను పాస్టర్ గారు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక ఆవిడ వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి, ఎముకల డాక్టర్ దగ్గరికి. ఆవిడ పాస్టర్ డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి, డాక్టర్ గారు ఇంటర్నాళ్ళే సోతలేదు, మొత్తం చెప్పేస్తుంది. ఆ నొప్పులేండి, ఈ నొప్పులేండి, ఆ నొప్పులేండి, ఈ నొప్పులేండి, నడుము నొప్పండి, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను అని పెద్దవాడు మొత్తం అన్నీ చెప్తుంది. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. డాక్టర్ అడిగాడు, ఎన్ని సంవత్సరాలు నీకంటే? 75 అండి అన్న. అప్పుడు అన్నాడమ్మా, నీ వయసునన్నా గౌరవించమ్మా అన్నాడు ఆయన. దేన్ని గౌరవించు? నీ వయసుని గౌరవించు. ఎందుకో తెలుసా? ఈ వయసు వచ్చాక ఇవన్నీ అరిగిపోకపోతే ఏమవుతాయమ్మా? ఎన్ని ఇంజక్షన్లు చేసుకుని ఏం ఉపయోగం అమ్మా? నువ్వు నీ ముందు నీ వయసును గౌరవించు. వయసు అన్నాక ఇలాగే వస్తాయి. నువ్వు భయపడిపోకు. ఎందుకు నాగలు వచ్చిందని భయపడిపోవద్దు. ఈ వయసు ఇంతే. యవనంలో ఆడుకున్నావు, చిన్నప్పుడు ఆడుకున్నావు, యవనంలో పరిగెత్తావు, వృద్ధాప్యములు అలసిపోయావు. ఈ వయసుని గౌరవించు అంతే. నాకు ఆ మాట బాగా నచ్చింది. ప్రతి వ్యక్తి తన వయసును ఖచ్చితంగా, దేవుడు నీ వయసుకు తగ్గట్టు అనుభవాల వైపు నేను తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇంతటి బలవంతుడుగా ఉన్నటువంటి సంసోను జీవితాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, ఓ సంగమా నువ్వు బలవంతుడో బలహీనుడువా అంటే, ప్రభువా నేను శారీరకంగా బలవంతుడే. అయితే తిమోతితో పౌలు తిమోతి చెప్తున్నాడు, నా కుమారుడా తిమోతి నువ్వు క్రీస్తునందు బలవంతుడువు కా అన్నాడు. ఎవరినందు బలవంతుడుగా ఉండాలంట? పౌలుకి అర్థమై పౌలు చెప్తున్నాడు, తిమోతి నీ ఒంటి బలం కాదయ్యా, నువ్వు దేవుని బట్టి ఎలాంటి బలం పొందుకోవాలి తెలుసా? ప్రార్థన యందు నువ్వు బలవంతుడు కా, విశ్వాసములో బలవంతుడవు కాదా అయ్యా, నిరీక్షణలో బలవంతుడవు కా, పరిశుద్ధతలో బలవంతుడవు కా, దేవునిలో అన్ని విషయాల్లో నువ్వు ఒక ఆత్మీయ జీవితంలో బలవంతుడుగా ఉండు. నీ బలమేంటో తెలుసా? నీ ప్రార్థనే. నీ బలమేంటో తెలుసా? నీ మోకాళ్ళ జీవితమే. నీ బలమేంటో తెలుసా? దేవునితో నీకున్న సహవాసమే. నా కుమారుడా తిమోతి నువ్వు క్రీస్తునందు బలవంతుడవు. లోకమంటుంది తిండి కలిగితే మాట్లాడతలే, తిండి కలిగితే కండ కలదో, కండ కలిగిన వాడే. లోకం తిండి తినందయ్యా, అప్పుడు నీ శరీరంలో బలం పెరుగుతుంది. వాక్యం అంటుంది, అయ్యా వాక్యం అనే ఆహారాన్ని తీసుకో, ప్రార్థన అనే జీవజలాన్ని నాగు. తన వల్ల నీ కలిగేది ఏంటంటే నీ ఆత్మ బలపరచబడుతుంది, తత్ఫలితంగా నీ మనస్సు ప్రభులో దృఢంగా ఉంటుంది. కనుక తిమోతి నువ్వు శారీరకమైన బలం కోసం నేను మాట్లాడతలేదు, క్రీస్తునందు నువ్వు బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు శారీరకంగా బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా అని నేను మాట్లాడడం లేదు, కానీ నువ్వు ప్రార్థనలో బలంగా ఉన్నావా? నీ బలమైన ప్రార్థన బలమైన సాక్ష్యం వైపు నడిపిస్తుంది, బలమైన ఆరాధన బలమైన దైవ కార్యాల వైపు నడిపిస్తుంది. కనుక నువ్వు ఆత్మీయ జీవితంలో ముమ్మాటికి బలవంతురాలిగా నువ్వు ఉందువుగాక. అందుకే పౌలు మరొక చోట దేవుని వాక్యం ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఒకసారి వీలైతే. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మరొక చక్కని మాట రాయబడింది బలాన్ని గురించి. అమ్మా చిన్న పిల్లలారా, మీరు తండ్రి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. రాయిచున్నాను. యవనస్తులారా చాలు, మీరు బలవంతులు. ఓ యవనస్తులారా మీరు బలవంతులు. తిమోతి క్రీస్తునందు నువ్వు బలవంతుడవు కా. ఓ యవనస్తులారా మీరు బలవంతులు. అయితే నీ బలాన్ని, నీ యవ్వన బలాన్ని దేని కొరకు వాడాలి?
లోకం అంటుంది వయసు ఉండగానే, బలం ఉండగానే, ఓపిక ఉండగానే, అన్నిట్లో పొట్టు ఉండగానే చేయాల్సినవి చేయాలిరా. అయితే బైబిల్ అంటుంది, నా కుమారుడా, నీ యవ్వన బలాన్ని లోకానికి కాదు, నీ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఒంటిలో సత్తు ఉన్నప్పుడు, నీ మోకాల్లో పట్టుత్వం ఉన్నప్పుడు, నీ ఒంటిలో ఇంకా ఆరోగ్యము క్షేమం ఉన్నప్పుడు నీ బలాన్ని దేవుని కొరకు ఉపయోగించు. యవనులారా, మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో మాట కూడా చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు అయితే తమ దేవుని ఎరుగువారు, అమ్మా, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. తలపైకి ఎత్తండి. పాస్టర్ గారు, మేము బలవంతులమా బలహీనులమా? మీరు చెప్పిన స్టేట్మెంట్ మేము బలహీనులమేండి. సరే, బైబిల్ చెప్పిన 3 స్టేట్మెంట్లు. నెంబర్ 1, తిమోతి, నువ్వు క్రీస్తును బట్టి నువ్వు బలవంతుడవు కా. యేసయ్య నీతో ఉంటే నువ్వు బలవంతుడివే. ప్రార్థన నీతో ఉంటే నువ్వు బలవంతుడివే. దేవుని వాక్యముని హృదయంలో నిలిచి ఉంటే నువ్వు బలవంతుడివే. మొదటి మాట. రెండవది, యవనులారా, మీరు బలవంతులే, కానీ నీ బలము దేవుని కొరకు వాడబడితే నీ యవన కాలం మీద ఆ కాడిని నీ భుజం మీద మోపినవాడు దేవుడే. మూడవది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని కొరకు నిలబడాలి, దైవ కార్యాలు నిలబడాలి. దైవికమైన ఆరాధనల కొరకు, దైవికమైనటువంటి కార్యక్రమాల కొరకు, యానివర్సరీల కొరకు, మీటింగ్స్ కొరకు, దైవ కార్యాల కొరకు నువ్వు నిలబడితే, ఎందుకమ్మా దేవుని కొరకు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎందుకమ్మా డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే బైబిల్ ఉంటుంది, వారు దేవుని ఎరిగిన వారు కనుక వారు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఎరగని వారే గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే దేవుని ఎరిగిన నువ్వేం చేయాలి? అంత కాదులేనండి, ఇంత అవుద్దండి, అది చేయలేం కానండి, ఇది చేస్తామేంటి అని నువ్వు చప్పిడి భక్తి చేయకూడదు. దేవు అంటుంది, తమ దేవుని ఎరిగిన వారు తమ దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, ఆయన ఎరిగిన వ్యక్తిని నేను అనే మనసు నీకుంటే నువ్వు క్రీస్తునందు ముమ్మాటికి బలవంతుడిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం బలవంతులమా బలహీనులమా? దేవుణ్ణి బట్టి మనము ఇప్పుడు అడిగితే మూలంగా మీకు ఒక మాట అడిగితే, అమ్మా నీ బలమేది అని అడిగితే, పాస్టర్ గారండి, నా బలము నా ఆత్మీయతే, నా బలము నా మోకాళ్ళ జీవితమే, నా బలము నా ఉపవాసమే, నా బలము నా ప్రార్థనా జీవితమే, నా బలము నా ఆత్మీయతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు సంసోను యొక్క బలమేంటి? అతని తల వెంట్రుకల్లో ఉన్న దేవుని అభిషేకం. ఈరోజు నీకున్న బలమేంటి? నువ్వు దేవునితో కలిగి ఉన్న సహవాసం. అర్థమైందా? అతని బలము తల వెంట్రుకల్లో ఉంది. ఈరోజు నీ బలము నీ ఆత్మీయ జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటో అంటే, సంసోను అనుకుంటున్నాడు, నేను బలవంతుణ్ణి కదా, నేను శక్తివంతుణ్ణి కదా, ఎన్నెన్నో సౌర్య కార్యాలు చేశాను కనుక నేను పడిపోను అనుకున్నాడు సంసోను. ఈరోజు మనం అంటాం, పాస్టర్ గారండి, నేను చక్కగా దేవుళ్ళు ఉంటున్నాను కదా, అన్ని కార్యక్రమాల్లో చక్కగా పాలు పంపులు పొందుతున్నాను కదా, అయితే నేను పడిపోను. అయితే బైబిల్ ఉంటుంది, అయ్యా సంసోను చెప్పాడు, నువ్వు చెప్తున్నావు, అయితే గుర్తెట్టుకో, తాను నిలుచున్న తలంచువాడు జాగ్రత్తగా ఉండాలి, పడిపోకుండా. దేవునికి స్తోత్రం. పడిపోవడం సింపులా కష్టమా? కొంతమంది అంటారు పేదోళ్ళు పడిపోతారు, ధనవంతులు పడరు. నీకు తెలియదేమో, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప నాయకులు విమానాలు ఎక్కితే పడిపోయారు. పై మెట్టు దగ్గర పడితే కింద మెట్టుకు దొర్లుకుండా వచ్చేసాడు. ట్రంప్ కానించి, కేసీఆర్ కానించి, కవిత గారు కాలు తగిలి ఆవిడ పడిపోయింది ఎయిర్పోర్ట్లో. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరినొకరు విమర్శించడం కాదు, కానీ ధనవంతులు మొదలుకొని సామాన్యుల వరకు ఏదో ఒక రీతిలో వారు పడిపోతూనే ఉన్నారు. నువ్వు దారి అంటే వెళ్తావు, దారి చూస్తాకని కింద చూడు, ఏమవుతుంది, ఆటోమేటిక్గా పడిపోతాం. బైబిల్ అంటుంది, ఈ మానవరీత్యా పడిపోవడం కదయ్యా, ఆత్మీయ జీవితంలో పడిపోవద్దు, విశ్వాస జీవితంలో పడిపోవద్దు, దైవికమైన కార్యాలు నువ్వు ఏమాత్రం సడలిపోయి పడిపోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తునందు బలవంతుడిగా ఉండు.
అయ్యయ్యో బలవంతులు పడిపోయిరే. దేవునికి స్తోత్ర. అంత గొప్పగా ఉన్నటువంటి సంసోను, అంత బలవంతుడుగా ఉన్న సంసోను ముగింపుకు వచ్చేసరికి ఏ స్థితికి వెళ్ళాడయ్యా అంటే, చూడండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21, 22. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21, 22 వచనాలు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వెళ్ళి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి అతడు ఆ జైల్లో బందీ గృహంలో తిలగరిగి విసిరేటువంటి పని అతని చేతికి అప్పచెప్పారు. అయ్యో బలవంతులు పడిపోయిరి. ఒకనాడు కొదమసింహము రెండుగా చీల్చినవాడు, ఒకనాడు గాడిద ఎముకతో కొన్ని వేల మందిని చంపినవాడు, ఒకనాడు 300 నక్కలను పరిగెట్టి పట్టుకున్న బలవంతుడు ఈనాడు ఇత్తడి సంకెళ్ళ చేత బంధింపబడ్డవాడిగా, ఈనాడు 2 కళ్ళు పొడిచి వేయబడిన వాడిగా, ఈనాడు జైల్లో చెరసాలలో తిరగలి విసిరేవాడిగా పడిపోయాడు. అయ్యయ్యో బలవంతులు పడిపోయిరే. అయ్యా సంసోను, నీ జీవితంలో ఎందుకు ఈ స్థితి వచ్చింది? ఆ అభిషేకం ఏమయ్యింది? ఆ బలం ఏమయ్యింది? ఎందుకు నీకు ఇలాంటి బ్రతుకొచ్చింది? ఎలానూ పడిపోయావు? అప్పుడు సంసోను చెప్తున్నాడు, అయ్యా నా బలం నాకు తెలిసింది, కానీ నాకు ఒక బలహీనత ఉంది, అది నాకు అర్థం కాలే. కేవలం నా బలాన్ని చూసి అతిశయపడ్డాను, నాకు అంత బలం ఉంది, ఇంత బలం ఉందని చెప్పి అయ్యా నా బలాన్ని చూసి అతిశయపడ్డాను, కానీ నాకు తెలియంది, నాకు అర్థం కానిది ఏంట్రా అంటే, నాకెంత బలం ఉందో అదే టైంలో నాకు ఒక బలహీనత కూడా ఉంది, నాకు ఒక వీక్నెస్ ఉంది, అది నేను గుర్తించలేకపోయాను. నా శత్రువు నా బలాన్ని కొట్టలేక నా వీక్నెస్ని పట్టుకుని కొట్టాడు, అందుకే స్థితి వచ్చింది. నీ వీక్నెస్ ఏంట్రా? నా వీక్నెస్ ఏంటంటే నేను చూసిందల్లా కావాలనుకుంటాను. మీకు అర్థమైందా? సంసోను జీవితాన్ని చూస్తే అక్కడికి వెళ్ళాడు, ఒక స్త్రీని చూశాడు, ఆమెతో సహవాసం చేశాడు. మరో చోటకి వెళ్ళాడు, అక్కడ స్త్రీని చూశాడు, ఆవిడతో సహవాసం చేశాడు. ఇలా అతని జీవితంలో తన కంటికి నచ్చిన ప్రతిదాన్ని చూసి కోరుకున్నాడు, వాటితో సహవాసం, సాంగత్యము. సంసోను నీకేం అర్థమైందంటే, అయ్యా నా శరీరం దృఢమైంది, కానీ నేను మానసికంగా బలహీనుణ్ణి. బలవంతులు పడిపోయారంటే సంసోను నీలాంటి బలవంతులు ఎలా పడిపోయారు అంటే, నా శరీరం బలమైందేనండి, కానీ నా మనస్సు బలహీనమైంది. చూసిన ప్రతిదానికి త్వరగా అట్రాక్ట్ అయిపోతాను, చూసిన ప్రతిదానికి త్వరగా అట్రాక్ట్ అయిపోయి అది నాకు కావాలి 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 అనుకుంటాను. అందువల్ల దాన్ని నిగ్రహించుకోలేని పరిస్థితుల్లో నా బలము కంటే నా బలహీనత నా మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఇదిగో నా బలహీనత మీద నా శత్రువు దెబ్బ కొట్టాడు, నా జీవితంలో అయిపోయింది. దేవునికి స్తోత్ర. స్టువర్ట్పురం విన్నారు ఎప్పుడైనా? రీసెంట్గా సినిమా ఒకటి వచ్చేసింది, స్టువర్ట్పురం. టైగర్ నాగేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. పోలీసులకు 3-4 రాష్ట్రాల పోలీసులకు నిద్ర పట్టనిచ్చేవాడు కాదు, అంత పెద్ద భయంకరమైన గజ దొంగ. 1 శతాబ్దం పాటు దగ్గర 10 సంవత్సరాలు పోలీసులకు నిద్ర లేకుండా చేశాడు, అంత భయంకరమైన వాడు. వాళ్ళంట గాడిద రక్తం తాగి పరిగెడతారంట, అంతటి కఠోరమైనటువంటి దొంగ. అతన్ని పట్టుకోవడానికి అనేక రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించి అతనితో పరిగెట్టలేక, అతన్ని పట్టుకోలేక, అతను చేసేటువంటి దొంగతనాలు ఆపలేక, ఇతడి బలం మీద మనం కొట్టలేక అతని బలహీనత ఏంట్రా ఎంక్వైరీ చేశారు పోలీసులు. అతనికి ఒక ఆవిడతో సహవాసం ఉంది అని తెలుసుకున్నారు, ఆవిడతో కాంప్రమైజ్ అయ్యారు, ఆవిడికి డబ్బులు ఇచ్చారు, ఆవిడ డబ్బులు తీసుకుంది, అతడికి డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చారు, అతడు పడుకున్నాడు, అతన్ని కాల్చి చంపేశారు. మీకు అర్థమైందా? ఫిలిస్తీన్లు సంసోని బలం మీద కొట్టలేక సంసోని బలహీనత ఏంటి అని ఎంక్వైరీ చేశారు. తెలిసిపోయింది అతడు మానసికంగా బలహీనుడు అని తెలుసుకున్నాడు. అందాన్ని చూస్తే అతడు ఏమాత్రం బలహీనుడు అయిపోతాడు అని తెలుసుకున్నారు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలుసుకున్నారు. వెంటనే అనుసరించారు. అతడు వెళ్ళే స్త్రీని గమనించారు, ఆమెతో మాట్లాడారు. చంపేయమంటావా, డబ్బులు తీసుకొని అతని బలాన్ని అతని నుంచి దూరం చేస్తావా అని అడిగారు. డబ్బులు తీసుకుంది, ఆలించింది, ఎలాగైతే అతని బలం ఎక్కడుందో తెలుసుకుంది. ఒక రోజున తన ఒడిలో పడుకోబెట్టుకుంది, మొత్తం తలంతా క్షవరము చేసేసింది.
తన బలాన్ని కోల్పోయాడు తన బలహీనతను బట్టి. వెంటనే అతడు తన ఇత్తడి సంకెళ్ళ చేత బంధింపబడ్డాడు. అతని కళ్ళు పొడవబడ్డాయి, తిరగలిసిరువాడిగా మారిపోయాడు. అంటే ఒకనాటి బలవంతుడు అయ్యయ్యో ఒకనాటి బలవంతుడు ఈనాడు తన బలహీనతను గుర్తించక దాన్ని అదుపు చేయలేకపోవడం వల్ల అతడు పడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంత భక్తి చేస్తున్న నీ జీవితంలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అందరూ నిలబెట్టి అమ్మ నీ బలమేంటి చెప్పు అని అడిగితే చక్కగా లేచి నాకేంటి పలానా బలం ఉందండి, నా చదువే నాకు బలమేంటి, నా తెలివితేటలే నాకు బలమేంటి, నా నోటి మాటలే నాకు బలమేంటి, ఇంకా రకరకాల బలాలు చెప్తారు. నీ బలహీనత నీ వీక్నెస్ చెప్పు అంటే చెప్పరు. ఎందుకంటే కొంతమందికి అది తెలియదు. ఎవ్రీ పర్సన్ ఈజ్ ద వీక్ పర్సన్. ప్రతి వ్యక్తికి ఒక బలహీనత ఉంటుంది. నీ బలహీనతను కూడా నువ్వు గుర్తెరిగి. ఈ మాట నీ మరొకసారి చెప్తాను, ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన మిత్రుడు తెలియాలి, తన శత్రువు తెలియాలి. సంసోనికి తన మిత్రుడేంటి? తన బలం. కానీ తన శత్రువు ఏంటి? చెప్పరేంటండి? చచ్చినంతసేపు ఎంత ప్రార్థనగా ఉంటామో, ఎంత ఆత్మీయంగా ఉంటామో, ఎంత విశ్వాసంగా ఉంటామో, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ చూస్తే, ఆ టీవీ చూస్తే, ఆ గ్రూపులో కూర్చుంటే అంత కాస్తలా నీరు కారిపోద్ది. కారణం ఏంటి? నీ బలహీనతను గుర్తించలేకపోతున్నావు. శత్రువైన సాతాను నీ బలహీనతను గుర్తిస్తాడు. ఆ బలహీనత మీద కొట్టి నీ బలమంతటిని నీరు కార్చే ప్రయత్నం. అర్థం చేసుకుంటూ వాక్యం వినండి. అతడు ఇంతటి సంఖ్యల చేత బంధింపబడగల కారణం ఏంటంటే అతడు మానసికంగా బలహీనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, తల్లి రోజు నువ్వు బలవంతురాలువేనా? అయ్యా నువ్వు ఈరోజు బలవంతుడివేనా అంటే మనం అంటాం మేము బలవంతులు ఏంటంటే, నేను చెప్తున్నాను ఈరోజు మీరు బలవంతులు. ప్రభుని బట్టి ఎలాగో తెలుసా? దేవుని నమ్ముకోకముందు సిగరెట్ అనే అలవాటు మానడం నీ వల్ల కాలే. నాకు ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు, అన్నయ్య నేను చర్చికి రాకముందే అండి వారంలో 4-5 సార్లు సినిమా హాల్కి వెళ్ళిపోయేవాడిని అండి, ఆ అలవాటు ఉందండి, ఈ అలవాటు ఉందండి, స్నేహితులతో అది చేసేవాడిని అండి, ఇది చేసేవాడిని అండి, దాన్ని వదులుకుందామని చెప్పి చాలాసార్లు మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టింది, అయ్యో ఇది తప్పని చెప్పి ఎన్నోసార్లు మానేద్దాం వదిలించుకుందాం అనుకున్నాను. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని రకాలుగా ఏం జరిగినా అది నేను వదిలించుకోలేకపోయాను. దేవుని దగ్గరికి వచ్చాక ఏమైందో తెలియదు, దాన్ని వదిలించుకుని బయటికి రాగల శక్తి, ఆ బలం దేవుడు నాకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఊబులో పడ్డవాడు ఎంత పైకి వద్దాం అనుకుంటే అంత కిందకి వెళ్ళిపోతాడంట. ఊబులో పడ్డవాడు బయటికి రావాలంటే బయట నుంచి ఏదో ఒక సహాయం నీకు అందాలి. దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఏ బలహీనతల మధ్యన కూరుకుపోతున్నావో ఆ బలహీనత నుంచి ప్రభు నిన్ను బయటికి తీసుకువచ్చునుగాక. ఈరోజు మందిరానికి వచ్చాక అలవాటు మానేశానండి అంటే దాని మీద నువ్వు బలవంతుడాలివే కదా అని అర్థం. చెప్పండి. అవి మానేసుకున్నామేంటి, ఇవి మానేసుకున్నామేంటి, అలవాట్లు వదిలేసామేంటి, ఈ అలవాట్లు వదిలేసామేంటి, ఇంతకుముందు తెల్లాలేత్తి సీరియల్తోనే రోజు గడిచిపోయేదండి, ఈ మధ్యన అసలు నాకు దాని మీద ధ్యాస లేదండి. అయితే నువ్వు బలవంతురాలువే, దాన్ని జయించో. ఇంతకుముందు నాకు కోపమేంటి, ఈ మధ్యన కోపం రావట్లేదు, దేవునికి స్తోత్రం, కోపాన్ని నువ్వు జయించో. నువ్వు బలవంతుడివి. దేన్ని బట్టి? ఒకప్పుడు దేవుడు లేకుండా జయిందామనుకున్నావు, నీ వల్ల కాలేదు. ఇప్పుడు దేవుణ్ణి బట్టి జయించగలుగుతున్నావు, నువ్వు బలవంతుడవే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే గుర్తుపెట్టుకో, ఆ బలాన్ని కాపాడుకో, ఆ బలహీనతలో కూడా నువ్వు జాగ్రత్తగా ప్రభులో నిలబడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈనాడు చాలామంది వ్యక్తులు మానసిక బలహీనులుగా ఉంటున్నారు. ఎలా బలహీనులంట? ఫీల్ అయిపోతే ఆత్మహత్యలు, అవి పోతే ఇవి పోతే ప్రతిదానికి ఏమైపోతున్నారు? నేను కొవ్వూరులో ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళేవాడిని. అక్కడ నాకంటే సీనియర్ ఒక ఆయన నేను 10 కేజీలు కొడితే వాడు 100 కేజీలు కొట్టేసేవాడు. అంత బలవంతుడు. మనిషిని చూస్తే అబ్బా ఎంత బలవంతుడురా అనిపించింది. ఆయన నాకు ఒక నెల రోజులు కనపడలేదు నాకు ఎక్కడ. అబ్బాయి చాలా బాగుంటాడు, మంచి పర్సనాలిటీ. మా కోచ్ని అడిగాను, ఆయన రావడానికి తెలియదు నీకు తెలియదు? ఆయన ఏ అంటే చనిపోయాడు అన్నాడు. ఏ అంటే అతను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందంట, వీడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అయ్యోనమ్మా, బలవంతులు పడిపోయిరి. నేను అనుకున్నాను వాడు శారీరకంగా ఎంత దృఢమైన వాడో, కానీ జీవితంలో తగులుతున్న గాయాన్ని తట్టుకునే చెప్పరేటి. ఈనాడు మానసికంగా తగిలేటువంటి గాయాలు, ఇదిగోండి అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నానండి, అవమాన భారం తట్టుకోలేకపోతున్నానండి, ఇదిగో ఎగ్జామ్లో పేలేపిన బాధ తట్టుకోలేకపోతున్నానండి, ఆ గాయము ఈ గాయములు తట్టుకోలేక మానసికంగా బలహీనంగా ఉన్నవారు చచ్చిపోతున్నారు. అయితే బైబిల్ ఉంటుంది, నువ్వు భరించలేని శోధన మాత్రం ప్రభు నీకు ఇవ్వడు.
ఈరోజు నీ జీవితంలో ఒక దాన్ని మోస్తున్నావంటే ప్రభు నమ్మాడు, అది నువ్వు మోయగల సామర్థ్యం నీకుందని నమ్మాడు కాబట్టే దాని మీద నీ మీద మోపాడు. ఎప్పుడు దాన్ని నువ్వు దాన్ని మొయ్యలేని స్థితికి వెళ్ళిపోతావు, వెంటనే తీసేస్తాడు దేవుడు. దాన్ని దీవించి దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుడికి అర్థమయ్యావు, దేవుడు నీకు సరిగ్గా అర్థం కాలే. హల్లెలూయా. ఈ మధ్యన కొంతమందిని చూస్తున్నాను, అనుకున్న రిజల్ట్స్ రాకపోతే, అనుకున్న సబ్జెక్టులు పాస్ అవ్వకపోతే, అనుకున్న కార్యక్రమాలు జరగకపోతే అప్పుడు దాకా బోళ్ళని భక్తి కబుర్లు చెప్పిన వాళ్ళు ఒక్క దెబ్బకు తుస్ లేదండి మానేస్తాం. మానే, ఎవరికి నష్టం? ఇంతకాలం చేసిన కార్యాలన్నీ వదిలేసావు, ఒక్క మాటతో దేవుణ్ణి వదిలేస్తాను అన్నావంటే నువ్వు బలహీనుడువా బలవంతుడువా? అయ్యయ్యో, బలవంతులు పడిపోయిరే. ఇది ఎవరో సంసోనికి జరిగిన కార్యం కాదండి. దైనందిన జీవితంలో మానసికంగా బలహీనంగా ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభు చెప్తున్నాడు, అయ్యా నువ్వు భక్తిలో బలవంతుడిగా ఉండొచ్చేమో, కానీ మరి నీ మానసిక స్థితి ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ముందుకు వెళ్ళిపోదాం. చివరిగా సామెతల గ్రంథం 25-28 త్వరగా చదవండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు. ప్రాకారం అంటే ఏంటమ్మా? ఒక ఇంటి చుట్టూ సరిహద్దు గోడ లేకపోతే ఆ ఊరు ఏమైపోద్దంట. అందుకే పూర్వకాలపు రాజులు తమ కోట చుట్టూ ఏం కట్టుకునేవారు? ప్రాకారాలు కట్టుకునేవాడు. ఎందుకయ్యా అంటే అది తమ దేశానికి సెక్యూరిటీ. ఎలాగంటే ఎవరైనా ఆ గోడకి వద్దామంటే పైనుంచే దాడి చేసేవారు. ఆ రీతిగా ఒక దేశము చుట్టూ ప్రహారీ గోడ ప్రాకారం లేకపోతే ప్రతి శత్రువు దేశానికి వచ్చి ఎలాగైతే పాడు చేస్తాడో, తన మనస్సును అదుపు చేసుకునే వాడు కూడా అలాగే పాడైపోతాడు. దేన్ని అదుపు చేసుకోవాలంట? చెప్పండి త్వరగా, మొదటి మాట ముగించేసుకుందాం. ఏం అదుపు చేసుకోవాలంట? కొంతమంది అంటారంటే ఖర్చు అదుపు చేసుకోవాలండి. వెరీ గుడ్. ముందు నీకు ఖర్చు అదుపు అవ్వాలంటే ముందు నీకు మనసు అదుపు అవ్వాలి. ఏం అదుపు చేయాలంట? మనిషి ఎంత గొప్పవాడంటే విష సర్పాలను అదుపు చేస్తున్నాడు. అంటే అది ఆగుతుంది. క్రూర ముఖాలను సైతం మనిషి అదుపు చేస్తున్నాడు. కానీ దేన్ని అదుపు చేయలేకపోతున్నాడంట? తన మానసిక స్థితిని. ఏ స్థితి అంట? చెప్పరేటమ్మా. తమ మానసిక స్థితిని మానవుడు ఏమాత్రమో అదుపు చేయలేకపోతున్నాడో. అయ్యయ్యో, బలవంతులు పడిపోయిరి. సంసోనా ఎందుకు పడిపోయావు అని అడిగితే అతడు అంటాడు, నా మనస్సును అదుపు చేసుకోలేకపోయానండి, నా మనసులో పుడుతున్న ఆలోచన అదుపు చేయలేకపోయానండి, నా మనసులో పుడుతున్న కోరికలను అదుపు చేయలేకపోయానండి. ఆ ఫలితంగా ఇదిగో ఒకప్పుడు నా మీద అభిషేకం ఉంది, ఈరోజు నా పరిస్థితి ఏమైందో తెలుసా? ఒకప్పుడు నా నేత్రాలు మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఇప్పుడు నా నేత్రాలు మూయబడ్డాయి. కొంతమంది విశ్వాసం చూసినప్పుడు ప్రారంభ దినాలు వారు ఎంత అద్భుతంగా వండుతారంటే, వారు నోరిపితే దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన, దైవ కార్యాలు, పాస్టర్ గారండి, దేవుడండి, సంఘమేండి, అబ్బా నోరు వింపితే అన్ని అద్భుతమైన మాటలే, అన్ని దైవికమైన మాటలే. కొద్ది కాలం తర్వాత వాళ్ళ మాటలంటే ఏం దేవుళ్ళేండి, ఏం కార్యాలు లేండి, ఏం కష్టాలు లేండి, ఏం జరిగింది లేండి, అన్నీ. ఆనాడు మనోనేత్రం తెరవబడింది, ఈనాడు వాళ్ళ నేత్రాలు మూయబడ్డాయి. అందుకే కళ్ళు మూసుకుపోయిన మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. జరిగితే దేవుడు గొప్పోడు, జరగకపోతే దేవుడు గొప్పోడు కాదు అన్నావంటే నువ్వు మానసికంగా బలహీనుడవు, బలహీనురాలువు కాదా? నువ్వు ఒప్పుకోకపోయినా ఆయన బలవంతుడే. బలహీనత నీలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరికి అయ్యయ్యో, బలవంతుడైన సంసోను తన మానసిక బలహీనత చేత ఏమైపోయాడు చెప్పండి. కాబట్టి ఒక దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనము మన భక్తి మన బలమైతే నీ బలహీనత ఏంటో కూడా నీకు తెలియాలి. ఆ బలహీనతలు కూడా నువ్వు దేవుని ఆశ్రయించి దాని మీద కూడా నువ్వు విజయాన్ని సాధించే కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. మీకు మొదటి మాట అర్థమైందా? చెప్పిన రెండవ మాట అయ్యయ్యో, బలవంతులు పడిపోయిరి. ఈ రెండవ వ్యక్తి ఎవరయ్యా అంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాలు మనం చూడగలిగితే త్వరగా చెప్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచనాల్లో అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నీకెదురెళ్ళుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను,
దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చాలామంది వ్యక్తులు, ఏ అమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదే. కొవ్వూరులో ఒకరిని అడిగాను, బలంటూరు పాస్టర్ గారండి, నేను ఊరికి నా ఆదివారం వెళ్తలేదండి, ఆదివారం వెళ్ళి ఆదివారం కూడా సంపాదిస్తే మీకే కదా దశమభాగం ఎక్కువ వస్తుంది అందే. ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే దశమభాగం? నేను ఊరికి నేను చర్చి మానతలేదు, ఆ రోజు కూడా వెళ్తే, ఆ పని కూడా వెళ్తే 4 రూపాయలు వస్తే ఆ 4 రూపాయలు నీకు దశమభాగం పెడుతుంది కదా. లేదు 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 అమ్మా, వారమంతా నీ కుటుంబ పోషణ కూడా నువ్వు ప్రయాసపడు, కానీ పునరుద్ధాన దినము, దైవ ఆరాధన దినం, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. దేవునిది అనేది ఏది నువ్వు దొంగిలించకూడదు. దేవునికి ఇవ్వాల్సిన దేని నువ్వు దొంగిలించొద్దు, అది దేవునికి ఇచ్చింది. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, మనం చదువుకున్నప్పుడు బైబిల్ జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండునని చెప్పెను. వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి, ఎవరి వ్యక్తి? అయ్యయ్యో బలవంతులు పడిపోయిరి. గెహజీ దైవజనటువంటి ఏలియా గారికి ఒక బలమైన అభిషేకము గల శిష్యుడు ఎలీషా గారికి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ చాలామంది శిష్యుల్లో ఆయనకు ఒక బలమైన శిష్యుడు ఉన్నాడు, వాడి పేరే గెహజీ. నేను అనుకుంటున్నాను, ఈ గెహజీ గారికి, గెహజీ అనే పేరుకు తగ్గట్లు గెహజీ అనగా దర్శనముల లోయ అని అర్థం. ఎంతటి భక్తి కలిగిన వాడయ్యా అంటే, గెహజీ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తే దేవుడు గెహజీకి దర్శనాలు చూపించేవాడు. దైవజనుడు పక్కన మోకరించి, ఇదిగో మిగతా శిష్యులందరూ కూడా వంట పని, ఆ పని, ఈ పని చేస్తుంటే, ఎప్పుడు గెహజీ దైవజనుడికి ఉన్నటువంటి ఎలీషా గారి పక్కనే ఉంటూ, ఆయన పక్కనే మోకరిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ ఇతడు దైవ దర్శనాలు అనుభవాన్ని పొందుకున్నాడు. అంటే ఇతడు ప్రార్థనలో, దైవ దర్శనాల్లో ఆత్మీయంగా బలవంతుడు. సంసోను శారీరకమైన బలవంతుడు, అయ్యయ్యో బలవంతుడు పడిపోయాడు. ఇతడు ఆత్మీయ జీవితంలో చెప్పరేంటి బలవంతుడు. నేను అనుకుంటున్నాను, ఇతడు పడిపోయి ఉండకపోతే ఎలీషా గారి తర్వాత ఎవరవ్వాలి ప్రవక్త? గెహజీ అవ్వాలి. కానీ ఏమైంది తెలుసా? ఒక రోజున ఇతడు తన దైవజనుడితో కలిసి ప్రార్థనలు ఉంటుండగా ఒక కబురు అందింది. ఎవరో నయమాన్ అంటే అండి కుష్ఠరోగంతో వచ్చాడంట. మన రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారి దగ్గర పంపించారంట. అయ్యా ఏం చేయమంటారు, మీరు వస్తారని అతని ఎత్తి మీద చేసి ప్రార్థన చేసి టచ్ అంటారని, ఆ టచ్కి అతను పడిపోతాడని, రోగం తగ్గిపోతుందని వచ్చాడండి. అంటే ఎలీషా గారు అన్నారు, నేను రావాల్సిన పని లేదు, వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునిగిపోమను అన్నాడా. వెంటనే వచ్చాడు, చెప్పాడు. కోపతాపాలు అయిపోయిన తర్వాత యోర్దానులోకి వెళ్ళాడు, 7 సార్లు ములిగాడు. పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. వెంటనే కృతజ్ఞతతో, అయ్యా దైవజనుడా ఒక్కసారి బయటకు రండి. దైవజనుడు బయటకు వచ్చాడు. ఏంటి అంటే, అయ్యా ఇదిగో నా రోగం తగ్గిపోయింది, నాకు అన్నీ తగ్గిపోయాయి, దీనికి కృతజ్ఞతగా ఇదిగో బంగారము, ఇదిగో వస్త్రాలు, ఇదిగో విలువకు సామాన్లు, ఇదిగో తీసుకోండి మీకోసమే అని అడిగితే అన్నాడు, నీ బంగారము ఈ ధనము నీతోనే ఉండును గాక, నాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడా. వాళ్ళని పంపించొచ్చే గెహజీ దైవజనుడు మళ్ళీ వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉన్నాడు. గెహజీ, అయ్యా ఆయన తీసుకోవడానికి కదా మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశాడు. తలుపు జారేశాడు. వెనకాలి దైవజనుడు వెనకాల వచ్చి మోకాళ్ళు వేసాడు. అంతకుముందు కళ్ళు మూసుకున్నప్పుడు గెహజీకి దర్శనం కనపడింది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు బయట ఏం చూసాడు అదే కనపడుతుంది. మీకు తెలుసా, రాత్రులు పడుకునే ముందు మీరు ఏం చూశారో టీవీలో కానీ ఫోన్లో కానీ నిద్రపోయినప్పుడు అయ్యే కనపడతాయి కళ్ళలో కూడా. అతని కళ్ళు, అతడు ప్రార్థనలో బలవంతుడు, దర్శనాల్లో బలవంతుడు. అలాంటి బలవంతుడు మనస్సు దేని మీద నుంచి దేని మీద డైవర్ట్ అయిపోయింది. కళ్ళు మోస్తుంటే స్తుతి రావట్లేదు. ఏం కనపడుతుంది? అయ్యయ్యో ఈయనైతే ముసలోడు అయిపోయాడు, ఇతనికి దేని మీద ఏం లేదు, ఇతడు నుంచి యాదస్తపరుడు, నేను యవనస్తుడిని, ఇక నాకు బోలంత జీవితం ఉంది, ఈరోజు అయితే రేపైనా నాకు అవసరపడుతుంది, ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రమ్మన్న రాదేమో అని చెప్పి మనసు కలవరపడి అదుపు చేసుకోలేకపోయాడు. దేన్ని? మీ అంక చూసినందుకన్నా చెప్పండి అమ్మ. మనస్సుని అదుపు చేసుకోలేక
ప్రార్థించడం ఆపేశాడు. అయ్యో ఇది నాకు శోధనేమో, శోధనలో నేను ఇప్పుడు పోరాడలేమని చెప్పి ఆ ధ్యాస పోయేదాకా ఇంకా ఏసయ్యా ఏసయ్యా స్తోత్రం 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 అని ఉంటే ఒకవేళ ఆ పోరాటంలో నిగ్రహంగా ఉందుడేమో. లేదు 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 ఇంక నా వల్ల కాదు అని చెప్పి నెమ్మదిగా సైలెంట్గా, శబ్దం రాకుండా సైలెంట్గా తలుపు తీసి వెళ్ళిపోయాడు బయటికి. ఇతని ధ్యాస ఏంటంటే నేను వెళ్ళిపోయినట్లు, తలుపు తీసినట్లు మా అయోమయం అనుకున్నాడు. పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి అతని రథాన్ని ఆపి, అయ్యా మా దైవజనుడు మనసు మార్చుకున్నాడంట, ఇందాకేదో తొందరపాట్లో వద్దన్నాడంట, అయ్యి ఇప్పుడు నాకు ఇచ్చి పంపించమన్నాడు అనగానే వెంటనే నయమాను అలాగేనండి అయ్యా అని చెప్పి సమస్తమైన వాటిని అన్నిటిని ఇచ్చి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎలీషా ఆ తీసుకున్న డబ్బు, గెహజీ ఆ తీసుకున్న వాటన్నిటిని జాగ్రత్తగా దాసి మళ్ళీ నెమ్మదిగా తలుపు తీసి ఏమెరగనట్టు మళ్ళీ గురుగారు పక్కెట్టి, అవును ప్రభా, అవునాయన అవునైనా మా గురుగారు చెప్తున్నట్లే ప్రభా, అవును ప్రభా, ఏ సునామంలో చేయనాయన చేయనాయన. ఆయన కళ్ళు తెరవకుండా అలా కళ్ళు మూసుకొని అలా ధ్యానిస్తూనే గెహజీ ఎడకిల్లో అన్నాడు. మనకేంటో సెల్ ఫోన్లో మెసేజ్ టింగ్ అంటది, కళ్ళు మెలుగు వచ్చేది. ఎంత ప్రగాఢ ప్రార్థనలో మెలుగు వచ్చేది. నేను అంటాను కోమాలో ఉన్నోడు కూడా లేపగలిగేది ఫోన్ ఒకటే. కొడుకుని తండ్రి లేపుతారు, లేగరా బాబు లేగరా బాబు లేగరా బాబు లేగరా బాబు లేగరా బాబు అని ఎన్ని రకాల తిట్లు తిట్టడం ఎక్కడు. కానీ సెల్ ఫోన్లో చిన్న శబ్దం వస్తే టక్మ లెగిసిపోతాడు. ఇప్పుడు ఆడు ప్రాణం ఎక్కడుంది? చెప్పరేటమ్మా. జరిగింది ఏంటంటే ఆయన అలాగే కళ్ళు మూసుకొని బహుశా ఉంటాడు, గెహజీ ఎడకిల్లో అని అడిగితే, లేదయ్యా నీ వెనకాల ఉన్నాను కదా, నీతోనే కలిసి ప్రార్థన చేస్తున్నాను కదా అంటూ అప్పుడు అన్నాడు దైవజనటువంటి ఎలీషా, నువ్వు అతని రథమునకు ఎదురుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి నీ స్థాయి, నీ దైవిక స్థితి పోగొట్టుకుని నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి అతడిచ్చిన తీసుకొని దాచుకొచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా అన్నాడు. ఏది నీతో రాలేదా? నా మనస్సును వెళ్ళిన చోటుకి రాలేదా అని చెప్పి, సరే డబ్బు తీసుకున్నావు కదా, దాచుకున్నావు కదా, అలాగే నయమాను వదిలిపోయాడు కదా, ఏంటి అతని డబ్బును దాచుకున్నట్టే అతడిచ్చిన రోగాన్ని దాచుకో, ఆ డబ్బు నీ పిల్లలు తింటారు, ఈ రోగము కూడా నీ పిల్లలకు ఉంటుంది, వెళ్ళిపో అన్నాడు. అతడు చూస్తుండగానే ఒక తెల్లని మచ్చలాంటి కుష్టి వచ్చింది. అభిషేకించబడిన దైవ దర్శనాలు చూసే గెహజీ అయ్యయ్యో, ఆత్మీయతలో బలవంతుడైన గెహజీ డబ్బు మీద ఆశతో పడిపోయేనే. దేవునికి స్తోత్రం. చూడండి వాక్యం చెప్తున్న మాట చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6:10. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలమ్మా. ఏ ఆపేక్ష? ధనాపేక్ష సమస్తమైన కీడులకు. బైబిల్ అంటుంది డబ్బు అవసరం, డబ్బు కావాలి, కానీ దేవుణ్ణి సైతం పక్కన పెట్టేసేంత డబ్బు మనకు అవసరము లేదు. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. ప్రతిదాన్ని వాక్యం ఆధారం చేసుకుని నమ్ముదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై, జాగ్రత్త కంటలం చేసుకోండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం నుండి చెప్పింది ఏంటి? దేవుణ్ణి సైతం, ప్రార్థన సైతం, మందిరాన్ని సైతం పక్కన పెట్టి డబ్బు వెనకాలే పరిగెడుతున్నావేమైతే గుర్తుపెట్టుకో. ధనాపేక్ష సమస్త గిడులకు మూలం. పొద్దున్న లేసి న్యూస్ పేపర్ చూసినా, పొద్దున్న లేసి టీవీ 9 చూసినా, ఏం చూసినా ఇదిగో డబ్బు కోసం స్నేహితులు చంపేశారు, డబ్బు కోసం తల్లిదండ్రులు చంపేశారు, డబ్బు కోసం వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు. రకరకాల భయంకరమైన మానవత్వాన్ని మానవుడు మంట కలిపేసిన సంఘటనలు కనపడుతున్నాయి. వాటన్నిటికీ కేంద్ర బిందువు ధనమే. బైబిల్ అంటుంది ధనము సమస్త కీడులకు మూలం. అలాగని చెప్పి డబ్బు వద్దా పాస్టర్ గారు? పొద్దున్న లేచి మొహం కొడుక్కోవడం కానీ స్టార్ట్ అవుతుంది. ఏంటి? పేస్ట్కి డబ్బు. దేనికి డబ్బు? ఏంటి? ధనము సమస్త కీళ్ళకు డబ్బు ఏంటి? మూలం ఏంటి? మేము డబ్బును విడిచిపెట్టాం, మాకు బ్రష్ ఇవ్వండి, మాకు పేస్ట్ ఇవ్వండి, మాకు 4 బద్ద ఇవ్వండి. ఎవడెవడో నీకు ఇష్టం లేదు, మాకు ఇష్టమయ్యి కావాలి. మాకు మనిషి అవసరం, కానీ డబ్బు కొరకు మనిషి బతకాల్సిన అవసరము లేదు. కానీ బైబిల్ అంటున్న మాట అయితే, బైబిల్ ఒక మాట చూడండి, ధనము సమస్యకి మూలమే. కానీ హెబ్రీ రాసిన పత్రిక 13:5 ప్రకారము ధనాపేక్ష లేని వారిగా బ్రతకండి. దేవునికి స్తోత్రం.
దేవుడు అన్నాడు ధనము లేని వారిగా బతకని అన్నాడా, ధనాపేక్ష లేని వారిగా బతకని అన్నాడా? చెప్పండి. ధన ఆపేక్ష అంటే మన అగ్ని ప్రవక్త గారు మరణాపేక్ష, దీని పేరేంటి? ఆపేక్ష. ఆపేక్ష అంటే కోరిక. కొంతమందికి నిద్రలో కూడా లెక్కెడుతున్నట్టు వస్తుంది కదా, తలగడ కింద అత్తారు పొద్దున్న లెగ్గానే. నేను అంటే వాళ్ళు చూసిన వాళ్ళందరికీ గాంధీ తాతకు లేకుండా ఉండిపోవాలి. వీళ్ళకి కూడా ధనాపేక్ష, డబ్బు మీద ఆపేక్ష, డబ్బు మీద కోరిక, డబ్బుడి మీద దప్పిక. 5 బైబిల్ ఉంటుంది. దేవుని బిడ్డలకు డబ్బు అవసరమే, కానీ డబ్బు మీద ఆపేక్ష లేని వారిగా ఉండండి అని చెప్తూ మరొక మాట అంటుంది, మీకు కలిగిన దానిలో నీకు కలిగిన దానిలో. ఎవడు మనశ్శాంతిగా బతుకుతాడు? ఒక ధనవంతుడు గుడికి వెళ్ళాడంట. మీకు అర్థం కాదని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. మీకు అర్థమయ్యేలా చెప్తే ఇంకొక ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. ఒక పేదవాడు, ఒక ధనవంతుడు కారులో దిగి గుడికి వెళ్ళాడు, ఏదో దైవ దర్శనం చేసుకుందామని. ఆ గుడి దగ్గర ఒక పేదవాడు అడుక్కుంటున్నాడు. వినండి తల్లి, అతన్ని చూసి జాలేసి, అయ్యో ఎంతకాలంగా అన్నం తిన్నాడు, ఏటి ఎంత పేదరికం ఉన్నాడని చెప్పి పరసలోంచి ఒక 1000 రూపాయల కాగితం వేసాడు. ఇప్పుడు కాదు, నోట్లు రద్దు కాకముందు వేసాడు. ఇప్పుడు ఎక్కడున్నా 1000 రూపాయలు? 1000 రూపాయల కాగితం వేసాడు. ధర్మాత్ములు ప్రభు అని చెప్పాడు. ఆ 1000 రూపాయల కాగితం తీసుకున్నాడు. వాడి జీవితంలో ఇప్పుడు 1000 రూపాయల కాగితాన్ని అంతగా ఎవరు చేయడం చూడలేదు. సంతోషపడిపోయాడు, ఆనందపడ్డాడు. ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఈడు 1000 రూపాయల కాగితం తీసుకున్న కాంచి గుండెలో స్టార్ట్ అయిపోయింది. ఏంటి చెప్పరేంటి? దడ, కంగారు, ఆందోళన. ఇది ఖర్చు పెడదామంటే మనసు ఒప్పు ఉంటుంది. బాబాయ్ 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఇది ఖర్చు పెట్టలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. ఆ తర్వాత ఇంకా పడుకునే టైం వచ్చేసింది. దీన్ని ఎక్కడ దాయాలి అని ఆలోచించి ఆ పక్క ఈ పక్క చూసి ఎక్కడ దాసిన దొబ్బేస్తారనే భయం. నీ దగ్గర డబ్బులను చుట్టుపక్కల అందరూ దొంగలా కనపడతారు. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు నీకు దొంగలా కనపడరు కదా. ఇటు చుట్టుపక్కల అందరూ దొంగలా కనపడ్డారు. వెంటనే ఏం చేశాడయ్యా అంటే, వాడు తల కింద ఆ 1000 రూపాయల కాగితం పెట్టి దాని మీద వాడు తినేటువంటి ఆ చిప్ప పెట్టి తలెట్టుకొని నిద్రాడతలే. ఎవడన్నా వచ్చినా తలపైకి లేపి డబ్బులు తీసేసాడేమో. గంటకు లేగడం, చెప్ప కింద ఉన్నటువంటి 1000 రూపాయలు చూసుకోవడం. రాత్రంతా నిద్ర లేదు, కళ్ళు మంటలు చేస్తున్నాయి. ఇంకా అనుకున్నాడు. తెల్లారిన తర్వాత ఆ 1000 రూపాయల కదిమ అలా చూస్తున్నాడు. ఈ లోపల ధనవంతుడు మళ్ళీ వచ్చాడు. వెళ్ళగానే అతని చేతులు పెట్టి, అయ్యా ఈ డబ్బు నాకు వద్దు అన్నాడంట. అంటే ఈ డబ్బు నా దగ్గరికి వచ్చాక నాకు మనశ్శాంతి పోయింది, నాకు నిద్ర పోయిందిరా బాబు. నాకు ఏ పూటకు సరిపడితే ఆ పూట ఉన్నంతకాలం నాకు ఏ బాధ. డబ్బు వల్ల మనశ్శాంతి రాదేండి. బైబిల్ అంటుంది, ధనం అధికమైన ఎడల నీకు కీడు కూడా అధికంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి బైబిల్ అంటున్న మాట, ధనము సమస్త కీళ్ళకు మూడము గనుక ధనాపేక్ష లేని వారిగా ఉండండి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పడండి. తృప్తి కలిగిన వాడు మనశ్శాంతిగా ఉంటాడు. మనశ్శాంతి కలిగిన వాడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉన్నవాడు ఆయుష్కాలంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. 2 మాటలు చెప్పాను. అయ్యయ్యో బలవంతులు. మొదటి బలవంతుడు సంసోను మనసును అదుపు చేసుకోలేక పడిపోయాడు. 2వ ఆత్మీయ దర్శనాలు చూసే బలవంతుడు గెహజీ ధనాపేక్ష అన్న కోరికతో పడిపోయి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. 3వ బలవంతుడు చెప్పనా, ముగించేనా? చెప్తారా? 3వ బలవంతుడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4-6 వచనాలు చదివితే మనం ముగింపుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడిచి చంపేయమని తన ఆయుధాలు మోసేవాడితో చెప్పినప్పుడు ఆయుధాలు మోసేవాడు భయపడి, అయ్యో రాజుగారు నేను పొడిచి చంపడం ఏంటని చెప్పి అతడు చేయలేదు. గనుక సౌలు తన కత్తి పట్టుకొని ఆ కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సౌలు మహారాజు అలా చనిపోయాడని అతని యొక్క ఆయుధాలు మోసేవాడు రాజుగారు ఎలాగైతే కత్తి మీద పడి చచ్చిపోయాడో ఆ ఆయుధాలు మోసేవాడు కూడా అలాగే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇలాగున సౌలును
మనకి ఇంతవరకు యోనాతాను కోసమే తెలుసు. కానీ బైబిల్ అంటుంది సౌలును అతనికి 3 కొడుకులు ఉన్నారు. 4వ మేకాలు కూతురు. అతని 3 కొడుకులను ఆయన ఆయుధములు మోయివాడును అతని వారందరూ ఒకే ఒక్క దినముననే యుద్ధంలో చచ్చిపోయారు. ఎవరి సౌలు? ప్రజలు అడిగారు, ప్రభా నీ పరిపాలన మాకొద్దు, తట్టుకోలేకపోతున్నాం, మాలాంటి ఒక మనిషిని రాజుని చేయ మాకు అన్నారు. సమూయేలు గుండెలు బాదుకుని ప్రభువా అని ఎడుతుంటే దేవుడు అన్నాడు, సమూయేలు ఎందుకు ఎడుతున్నావు? వాళ్ళు నిన్నొద్దనలేదు, నా పరిపాలన వద్దన్నారు. వారిలాంటి ఒక మనిషి రాజు కావాలంట కదా, చెయ్యి రాజుని అన్నాడు దేవుడు. ఎవరని చేయమంటావు ప్రభు అంటే, కంగారు పడకు, ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు గాడిదలు తప్పిపోయానని వెతుక్కుంటూ వస్తాడు నీ దగ్గరికి, నిన్నే అడుగుతాడు గాడిదలు కనపడ్డాయి అని, వాడిని చేసే రాజుని అన్నాడు దేవుడు. ఈ సౌలు అనే ఒక యవనస్తుడు గాడిదలు మేపుకునేవాడు. గాడిదలు తప్పిపోయాయి. గాడిదలు వెతుక్కుంటూ కనపడే వాళ్ళందరిని అడుగుతున్నాడు, ఏమని? మా గాడిదలు కనపడ్డాయండి అని అడుగుతున్నాడు. అడుగుతూ ఎవరిని అడుగుతాకు వచ్చాడు? పాస్టర్గాని అడుగుతాకు వచ్చాడు. అయ్యా దైవజనుడా, నా గాడిదలు తప్పిపోయాయి, నీకు కనపడ్డాయా? నువ్వేం చేస్తావయ్యా? ఇంకా తెలియదా? గాడిదలు కాసుకుంటాను. అయితే ప్రభు చెప్పాడు నాతో, నిన్ను ఇశ్రాయేలుకు రాజును చేయమన్నాడయ్యా అని చెప్పి గాడిదలు కాసుకునేవాడిని రాజును చేశాడు. వాడు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈసారి గొర్రెలు కాసుకునేవాడిని రాజును చేశాడు. ఎవరెవరిని రాజులు చేశాడు దేవుడు? వాళ్ళ లెవెల్ చూసి, వాళ్ళ రేంజ్ చూసి లేదు, గాడిదలు కాసుకునేవాడు రాజు అయ్యాడు. అది నిలబెట్టుకోలేకపోవడం వల్ల గొర్రెలు కాసుకునేవాడు రాజు అయ్యాడు. అందుకే గాడిదనెక్కి గొర్రెలాగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. ధనవంతులను దరిద్రులుగాను, పెంట కుప్పలు ఉన్న వారిని ఐశ్వర్యవంతులుగా చేయవాడు దేవుడు. నువ్వు చచ్చి మానేసి ఐశ్వర్యవంతుడు అవ్వలేవయ్యా. దేవుని ఆరాధిస్తేనే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. ధన ధాన్య నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే ఏంటయ్యా అంటే, సమూయేలు ఆ యొక్క సౌలుని చూసినప్పుడు అతను ఎలాంటి వాడయ్యా అంటే, బైబిల్ ఉంటుంది సౌలు దేవుని చేత రాజుగా మొట్టమొదటగా అభిషేకింపబడినవాడు. దేవుని బలమైన అభిషేకం ఉంది ఎవరి మీద? అయ్యయ్యో బలవంతులు పడిపోయారు. 3వ వాడు ఎవడరా అంటే, దేవుని బలమైన అభిషేకం పొందుకున్నవాడు సౌలు. సౌలు గురించి చెప్పాలంటే, అతడు గాడిదలు కాసుకునేవాడైనప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ వశంలో నిలబెట్టి వాళ్ళ మధ్యలో సౌలు నిలబెడితే అందరికంటే ఎత్తుగా కనబడతారంటే ఎవరో? బైబిల్ అంటుంది అతడు పొడగరి అని రాస్తుంది. ఎలాంటివాడంట? పొడగరి. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఈ సౌలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పారంటే, అయ్యా అందరిలాగే ఉంటుంది కానీ సౌలు మెడెక్కువ అన్నారు. అతను ఏది ఎత్తంట? జిరాఫీ మెడ అనమాట. మెడెక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల అందరికంటే తలక ఎవరితో ఎక్కువతో కనపడుతుంది? అతడు పొరగడి ఎత్తైనవాడు. అంతకంటే అతనిలో ఉన్న బలం ఏంటంటే, దేవుని చేత రాజుగా మొట్టమొదటగా అభిషేకింపబడిన రాజు. అలాంటి రాజు అంట ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళాడంట. యుద్ధానికి వెళితే ఫిలిస్తీన్లు తగిలిన బాణం ఇతనికి తగిలింది, గాయమైంది, యుద్ధం చేయలేకపోతున్నాడు. అతనికి అర్థమైపోయింది చనిపోతానేమని చెప్పి. ఈ గాయమైన రాజును సౌలును చంపడానికి, ఈ అభిషేకించబడినటువంటి రాజును చంపడానికి ఫిలిస్తీన్లు వస్తున్నారు మీదకి. ఈ రాజు అనుకున్నాడు, ఎవడో సున్నతలేని వాడి చేతిలో చచ్చిపోవడం నాకు వద్దు, కానీ అయ్యా ఆయుధాలు మోసే నా సేవకుడా నన్ను పొడి చంపే, నీ చేతులను చచ్చిపోతాం నాకు ఇష్టమే, కానీ శత్రువు చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు ఆయుధాలు మోసేవాడు అన్నాడు, అయ్యా రాజా నిన్ను చంపడం ఏంటి, నేను చంపను అన్నాడు. వెంటనే రాజు శత్రువు దగ్గరికి వస్తున్నాడని చెప్పి తన కత్తినే భూమిలో కప్పెట్టుకొని సౌలు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అభిషేకము పొందిన రాజు అయ్యయ్యో బలవంతుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అదే యుద్ధములో అతని 3 కొడుకులు యుద్ధంలో చచ్చిపోయారు. అతనితో పాటు అతని ఆయుధాలు మోసేవాడు కూడా ఒకడు వచ్చి వీళ్ళ తలలు నరికి కోట గోడకి తగిలించాడు. ఈ మాట తీసుకెళ్ళి దావీదు గారితో చెబుతూ, అయ్యా నీ శత్రుశేషం పోయింది, నీ రాజు నేను వెంబడిస్తూ నిన్ను చంపడానికి నీ వెనకాల తిరుగుతున్నటువంటి సౌలు చచ్చిపోయాడు, అతనికి ఉన్నటువంటి కొడుకులు చచ్చిపోయారు, నీ స్నేహితుడిగా ఉన్నటువంటి యోనాతాను చచ్చిపోయాడు, నీకు శత్రుశేషం లేదు, వాళ్ళ శవాల మీద నడుచుకుంటే రాజు అయిపో, వాళ్ళని చంపుకుంటా తొక్కుకుంటా కొట్టుకుంటా రాజు అయిపో. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యయ్యో దేవుని అభిషేకము పొందినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు
పడిపోయాడు. అయ్యయ్యో, నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను పడిపోయాడు అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ అన్నాడంట. అయ్యయ్యో, బలవంతులు పడిపోయిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నాడు ఈ మాట? అయ్యా, అతడు నాకు శత్రువై ఉండొచ్చు, అతను నన్ను చంపేయడానికి నన్ను వెంబడిస్తూ ఉండొచ్చు, అతని వల్ల ప్రాణభయంతో నేను పుట్టల్లో, కొండల్లో, కోణాల్లో నిద్రాహారం లేకుండా పరిగెడుతుండొచ్చు. అయినప్పటికీ అతడి మీద నాకు కోపము లేదు. ఎందుకో తెలుసా? అతడు దేవుని చేత అభిషేకింపబడిన వాడు. అయ్యయ్యో, బలమైన అభిషేకము కలిగిన వాడు పడిపోయాడే ఆత్మహత్య చేసుకొని. అయ్యయ్యో, నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు దావీదు భక్తుడు. అయ్యయ్యో, బలవంతులు పడిపోయిరి. నేను అంటాను, అయ్యా, అభిషేకించబడిన వాడివి కదా, ఎలా పడిపోయావు? ఏం లేదండి, నేను రాజు అయిన తర్వాత ప్రతిదీ దైవజనుడి దగ్గరికి వెళ్ళేవాడిని. పాస్టర్ గారు అండి ఏం చేయమంటారో అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి, సమూయేలు ప్రవక్త గారు ప్రార్థన చేసి, అయ్యా సౌలు గారు యుద్ధానికి వెళ్ళమంటున్నాడు దేవుడు, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పేవాడు. సౌలు దైవజనుడు సౌలు రాజు, సమూయేలు ప్రవక్త దైవజనుడు ఏం చెబితే ఆ ప్రకారమే చేసినంత కాలం అతని రాజ్యము చాలా సుభిక్షంగా ఉంది. కొద్ది కాలం తర్వాత అన్నీ బాగున్నాయి, వెల్ సెటిల్డ్, అన్ని రకాలుగా సంపాదించేసుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు పాస్టర్ గారి మాట పెద్ద లెక్క అనిపించలే. ఈసారి మరలా దైవజనుడు సమూయేలు పిలిపించి, అయ్యా దేవుడు ఇదిగో శత్రుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటున్నాడు, అయితే గుర్తెట్టుకో అది శపితమైన దేశం, దేవుడు ఆ దేశాన్ని శపించాడు కనుక ఆ దేశంలో రాజు కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, పిల్లలు కాదు, ఏమీ ఉండకూడదు, అన్నీ నాశనం చేసే అది శపితమైన దేశం అని చెప్పాడు దేవుడు. అలాగేనండి అని యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, అందులో కొన్నిటిని చూశాడు. మనసుకు చంపడానికి ఇష్టం కలగా లేదు. ఆ దేశపు రాజును చంపకుండా బందీగా తెచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆ దేశంలో బలహీనమైనవి, ముస్తలవి, ముక్కవి, పనికిరానివన్నిటిని చంపేశాడు. బాగున్న ఆరోగ్యకరంగా ఉన్నటువంటి కొన్ని పశువులు తీసుకొచ్చేసాడు. ఎక్కడికే? తన మందలోకి. ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ దేవుడు కనిపెట్టేతాడేమో అని చెప్పి తన పశువుల్లోకి ఈ తెచ్చిన పశువులు కలిపేశాడు. ఎవరిని మోసం చేద్దామని? ఒకవేళ దేవుడు ఏమయ్యా ఎందుకు ఈ పని చేసావంటే అంటాడు, బలింటాడు, ప్రభు నేను కావాలని చేయలేదు, అవన్నీ నీకు బలిస్తాకే. ఇందాక నేను చెప్పాను కదా, మీకు దశమభాగం పెంచడం కోసం వెళ్ళాను, ప్రార్థన మానేసినట్టు ఉంటుంది. నీకు బలిస్తాకే ప్రభు, నీకు దశమభాగం ఇవ్వడం కోసమే అన్నాడు. సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు, అయ్యా ఇంతవరకు సౌలు నా మాట విన్నాడు, ఇప్పుడు నా మాటను దాటి వెళ్ళడం మొదలెట్టాడు. దైవజనుడి మాటను దాటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దైవజనుడికి చెప్పకుండా అడుగులు వేస్తున్నాడు. అది నష్టమే, అది కష్టమే ఇస్తుంది. కాబట్టి నువ్వు చెప్పి వెళ్ళి అతనితో అన్నాడు. ఒక అవకాశం ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు. సౌలు దగ్గరికి వెళ్ళి దైవజనుడు అడిగాడు, అయ్యా వెళ్ళావా? వెళ్ళానండి. దేవుడు చెప్పినట్టే చేసావా? మొదట చేశాను అన్నాడు. అప్పుడు అదేంటి అరుపులేంటి అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. దొరికేశాడు కదా, దేవునికి తెలియదు ఆ స్వరం, అర్థమైపోయింది. ఏం లేదండి, దేవుడికి బలిత్తాక తెచ్చానండి అన్నాడు. అప్పుడు దేవుడితో దైవజనుడు చెప్పిన మాట, బలులు అర్పించుట కంటే, రాయబడిన మాట చూడండి, ఆ మాట మనం సరి గమనించగలిగితే మొదటి సమూయేలు 15:22 ప్రకారం, మొదటి సమూయేలు 15:22 ప్రకారం, అందుకు సమూయేలు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుటయు చాలు. దేవునికి స్తోత్ర. అయ్యయ్యో, దేవుని బలమైన అభిషేకము కలిగిన రాజా సౌలా ఎందుకయ్యా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయావు అని అడిగితే అంటాడు, అయ్యా నేను దేవుని మాట వినక పడిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యయ్యో, బలవంతులు పడిపోయిరి. బలవంతుడుకు సంసోను మనస్సును అదుపు చేసుకోలేక పడిపోయాడు. బలవంతుడుకు అంటే ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో బలమైన దర్శనాలు చూసేటువంటి గెహజీ ధనాపేక్ష కలిగిన వాడే పడిపోయి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అతడు గుడ్డువాడైపోయాడు. అంత మాత్రమే కాకుండా దేవుని చేత బలమైన అభిషేకము కలిగిన సౌలు దేవుని మాట వినక లోబడక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయ్యయ్యో, బలవంతులు. ఇప్పుడు అడుగుతాను, ఇంత గొప్ప 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 బలవంతులే పడిపోయినప్పుడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మన భక్తి ఎలాగుంటుందంటే, మొదట నేను చెప్పాను కదా, అనుకున్నది జరిగితే గాడ్ ఈజ్ గ్రేట్. ఏం చెప్తా?
అయ్యో బాబు దేవుడండి, అయ్యో బాబు దేవుడండి, ఎన్ని అద్భుతాలు అనుకున్నారు, ఎన్ని కార్యాలు అనుకున్నారు, ఎన్ని మేలు అనుకున్నారు, ఎన్ని స్వస్థతలు అనుకున్నారు. అయ్యో బాబోయ్, మా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అసలు చెప్పలేమండి బాబోయ్. ఒక్క కార్యం అటు ఇటు అయితే ఒకే ఒక్క మాట, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు, వదిలేసాం. అయ్యయ్యో, ఒకనాటి సాక్ష్యము చెప్పిన వాడు కూలిపోయనే, పడిపోయనే. ప్రభు నీ గురించి కూడా ఈ మాట అంటున్నాడు. ఒకనాడు ఆత్మీయ జీవితంలో బలముగా ఉన్న కుటుంబము ఈరోజు పడిపోయనే. అయ్యయ్యో, బలవంతులు. కాబట్టి ఈ 3 విషయాలను జాగ్రత్త పడాలి. నెంబర్ 1, నీ మనస్సును అదుపు చేసుకోవాలి. నెంబర్ 2, ధనాపేక్ష లేని వారై నీకున్న దానిలో తృప్తి పడ్డం నేర్చుకోవాలి. 3వది, దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఈ 3 నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా బలవంతుని చేతిలో బాణముగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు చెప్పండి, తాను నిలుచున్నాను అని తలంచువాడు ఇప్పుడు నిలబడ్డా, మరి రేపు నిలబడాలి అంటే ప్రతిదీ జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ముందుకు సాగాలి. అట్టి కృపతో దేవుడు మనల్ని నడిపించి ముందుకు సాగింప చేయునుగాక. దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యమును గురించి మనం ఆలోచించినప్పుడు